దేవుడిస్తున్న వాగ్దానం. ఎందుకంటే ఖ్యాతి నొందుదువు గాక. ఋతు జీవితం శాపగ్రస్తం నుండి వచ్చింది కదండి, అంటే మోయాబు నుండి. నయోమి అన్ని కోల్పోయి వచ్చింది, కానీ బోయాజుని దేవుడు ఎన్నుకున్నాడు కదా. తనకంటూ ఒక కుటుంబం, ఒక బ్లెస్సెడ్ లైఫ్, వారి జీవితాల్లో ఒక మార్పు, ఒక ఆశీర్వాదం. బోయాజు తన యొక్క జీవితంలో ఒక గొప్ప బ్లెస్సింగ్. ఋతు జీవితం అంటే ఒక్క వ్యక్తిని బట్టి అనేక మంది దీవెనండి. అందుకే ఈరోజు దేవుడు అనేకులకు దీవెనగా నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు ఖ్యాతి క్షేమము కలిగి ఖ్యాతి నొందుదు. నీ కుటుంబం పట్ల, నీ పట్ల క్షేమమును, నీకు క్షేమమును, ఖ్యాతిని, అభివృద్ధిని, సమృద్ధినిచ్చే దేవుడు ఆయన. నీవు నీ ఇల్లు క్షేమము నొంది ఖ్యాతి నొందెదవు. ఈరోజు వాగ్దానం. ధైర్యంగా ఉండు. నిన్ను కూడా దేవుడు, నన్ను కూడా, మనల్ని అందరినీ యేసు రక్తంలో కడగబడిన జనాంగమును దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మాట నమ్మి ప్రార్థన చేసుకోండి. ప్రభుకి మీ హృదయాలు ఇవ్వండి. ఇంకా దేవుని దగ్గర అవ్వండి.